దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవసన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే నిమిత్తముగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి హెచ్చరికల్లో మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె పనిచేయమనే మాటను ధ్యానం చేశాం. అలాగే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే కిరీటం దొరకదనే మాట గురించి ధ్యానం చేశాం. ఈరోజు పాటుపడిన వ్యవసాయకుడి గురించి తిమోతికి పౌలు చెప్పినటువంటి మాటల గురించి ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటుపడే వ్యవసాయకుడు లేదంటే కష్టపడేటువంటి వ్యవసాయకుడు. వ్యవసాయంలో ఫలము పొందాలంటే తప్పనిసరిగా కష్టపడాలి. వ్యవసాయకుడు కష్టపడకుండా పాటుపడకుండా పొలంలో ఫలాన్ని సంపాదించాలంటే అది సాధ్యమో కాదు. అలాగే దేవుని పరిచర్యలో మనము పాటుపడితేనే ఫలాలు వస్తాయి అనేటువంటి విషయము ఇక్కడ దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ వ్యవసాయము, వ్యవసాయకుడు అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో ప్రస్తావించబడినాయి. మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రస్తావన చేశాడు. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తననేమో ద్రాక్ష చెట్టుతో పోల్చుకుంటున్నాడు, తన బిడ్డలమైన మనల్నేమో ద్రాక్ష తీగలతో పోల్చుకుంటున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడినేమో వ్యవసాయకుడిగా పోల్చుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాటి గురించి లోతులోకి మనం వెళ్ళొద్దు, కానీ జస్ట్ మీకు అవగాహన కావడానికి జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని వ్యవసాయముగా పోలుస్తున్నాడు. ఇక్కడ వచనాన్ని మీరు గమనించాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనకి చదివితే అర్థమవుతుంది. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలో కానీ నాటువారులనైనను నీళ్లు పోయేవారులైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. ఈ గమనించండి మాట, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. అంటే పౌలు గారు సంఘాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. మేమేమో దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వ్యవసాయము సంఘం మాత్రమే కాకుండా ఈ లోకమంతా కూడా దేవుని యొక్క వ్యవసాయానికి అనుకూలమైన పొలమే. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం అనేటువంటి ఈ పొలములో ఆత్మల పంట అనేటువంటి వ్యవసాయాన్ని చేయాలంటే, ఆత్మల పంట అనేటువంటి పంట పండాలి అంటే ఏం చేయాలి? వ్యవసాయకుడు కష్టపడాలి. హల్లెలూయా. ఈ వ్యవసాయకుడు అంటే సేవకుడు మాత్రమే కాదు కానీ, దైవ సేవకుడు మాత్రమే కాదు కానీ,
సంఘములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా వ్యవసాయకుడుగా ఆత్మల పంట కోసం కష్టపడవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మామూలు వ్యవసాయకుడు పంట పండించాలంటే మరి ఆ భూమిని దున్నుతాడు, ఆ భూమిని అందరినీ సాగు చేస్తాడు, ఆ తర్వాత అదును పొదును చూసి విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లిన తర్వాత ఏం చేస్తాడు? నీరు పోస్తాడు. నీరు పోసిన తర్వాత మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చిన తర్వాత మొక్కలు ఎదుగుతున్నప్పుడు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కలు వస్తాయి. ఈ కలుపు మొక్కలన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తాడు? తీసివేస్తాడు. మళ్ళీ దానికి ఎరువేస్తాడు, మళ్ళా నీళ్ళు పెడతాడు. ఇలాగన పంట పెరిగే వరకు దానికి చేయవలసిన సౌకర్యాలన్నీ చేస్తాడు. ఒకవేళ ఏదైనా తెగులు సోకుతుంది అంటే ఆ తెగులు నివారణకు ముందు చల్లుతాడు కదా, పిచికారీ చేస్తాడు. పంటకు పిచికారీ చేసినప్పుడు ఆ తెగులు నివారించబడి ఆ పంట మంచిగా రావడానికి అవకాశము ఉంటుంది. రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి మొదలుకొని పంట వచ్చే వరకు ఎన్నో రకాలుగా ఆ యొక్క పంట పండడానికి ప్రయాసపడవలసినటువంటి, పాటుపడవలసినటువంటి అవసరత ఉన్నది. నేను విత్తనాన్ని చల్లేం కదా, అదే పెరుగుద్దులే అనుకుని ఇంట్లో కూర్చొని అనుకోండి, మళ్ళా కొన్ని నెలల పాటు దాన్ని ముఖం చూడకుండా దాన్ని వదిలేసాను అనుకోండి, ఆ పంట పండుతుందా? ఏమండి? పండదు. ఎందుకంటే అనునిత్యము కూడా దాన్ని పరిశీలన చేస్తూ ఉండాలి, దాన్ని పరీక్షిస్తూ ఉండాలి, దాని యొక్క స్థితిగతులు ఆలోచన చేస్తూ ఉండాలి. ఒకవేళ తెగులు సోకితే ఆ తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి. చుట్టుపక్కల కలుపు పెరిగితే ఆ కలుపు మొక్కలు తీసివేసి ఆ పంట ఆరోగ్యకరంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే వ్యవసాయకుడు ఏం చేయాలి? పాటుపడేవాడుగా ఉండాలి, కష్టపడేటువంటి వాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మల పంట అనేటువంటి పంట కూడా ఒక రోజులో విత్తనం చల్లి వచ్చేసేస్తే అది పండేది కాదు. విత్తనం చల్లిన తర్వాత నీరు పోయాలి. నీరు పోసిన తర్వాత అది మొలకలు వస్తుంది. మొలకలు వచ్చిన తర్వాత చుట్టుపక్కల అనేకమైన కలుపు మొక్కలు పెరుగుతాయి. కలుపు మొక్కలు అంటే అర్థం తెలుసా? మనము సువార్త విత్తనాన్ని విత్తి వచ్చేసేస్తే కొంచెం ఆ సువార్త విత్తనము అతనిలో ఫలించింది అనగానే పక్కన ఎవరో ఒకరు వచ్చి అతని యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి, అతని విశ్వాసాన్ని నీరుగార్చడానికి ఏదో ఒక మాట చెప్తారు, ఏదో ఒక నిరుత్సాహపడేటువంటి మాట చెప్తారు, వెనక లాగేటువంటి మాట చెప్తారు. అప్పుడు మనం ఆ తర్వాత ఏం చేయలేదు సార్, ఆ యొక్క నిరుత్సాహపరిచేటువంటి మాటని మనము అతనిలోంచి తొలగించి మళ్ళా విశ్వాసాన్ని నూరిపోయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసాన్ని నూరిపోతే అప్పుడు అతడు మళ్ళీ విశ్వాసంలో నిలబడడానికి అవకాశము ఉంటుంది. మళ్ళీ కొంత మొక్క పెరిగిన తర్వాత మళ్ళీ నీరు పోయాలి, అంటే అతని కోసం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత అతడు కొంచెం విశ్వాసంలో పెరుగుతున్నాడు అనుకునే కొద్దీ తెగులు ఆశిస్తుంది, ఏదో ఒక తెగులు ఆశిస్తుంది. తెగులు ఆశించడం అంటే ఏదో ఒక అపార్థాలు, ఏదో ఒక మరి మిస్అండర్స్టాండింగ్స్, ఇట్లాంటివి కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ వాటిని ఏం చేయాలి? దేవుని వాక్యం అనేటువంటి ముందు వేసి మరలా వాటిని నివారించాలి, వాటిని మళ్ళీ సరిచేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని చేసినా కానీ పంటకు వచ్చే వరకు మరి ఉండేటువంటి మొక్కలు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని మాత్రమే పంటకు వస్తాయి, కొన్ని మొక్కలు మాత్రమే పంటనిచ్చేవిగా ఉంటాయి. ఇన్ని చేసినా కానీ కొన్ని మొక్కలు మధ్యలో ఏమైపోతాయి? ఎండిపోతాయి. కొన్ని మొక్కలు మరి ఫలిస్తాయి కానీ సరైనటువంటి ఫలాలు దాంట్లోకి రావు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మరి ఆధ్యాత్మిక పంటను పండించేటువంటి
వ్యవసాయకుడికి కూడా ఈ పరిస్థితులన్నీ కూడా ఎదురవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిస్థితులన్నింటిని కూడా మరి తట్టుకుని, ఈ పరిస్థితులన్నింటిని కూడా అర్థం చేసుకుని, ఈ యొక్క విషయాలన్నింటిని కూడా పరిశీలనలో పెట్టుకుని, ఈ ఆత్మల పంట అనేటువంటి వ్యవసాయపు పనిలో ముందుకు సాగేటువంటి వ్యక్తిగా మనము ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాటుపడేటువంటి వ్యవసాయకుడు మాత్రమే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనగలుగుతాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు మాత్రమే ఒకనాటికి పంటను కోసుకుంటాడనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మీరు పరిశీలన చేసి చూడండి, కష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని మాత్రమే